హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు కొద్దిగా ఫ్రీ టైం అయితే దొరికింది ఈవినింగ్ టైంలో, అంటే సండే ఈవినింగ్ టైము. సో కొద్దిగా ఏదైనా స్నాక్ ఐటెం చేద్దాము అని చెప్పి చెక్కల కోసం అయితే పిండి ఉంది కదా అని స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ఒక కప్పు, ఈ కప్పుతో ఒక కప్పు అయితే పిండి తీసుకున్నానండి. అయితే ఈసారి నేను చెక్కలు ప్రెషర్ యూజ్ చేయట్లేదు. మీరు వీడియో చూడండి, ఫుల్గా ఎలా చేశాను అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి సేమ్ క్వాంటిటీ వాటర్ అయితే తీసుకోండి. ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలి. దీంట్లోకి వచ్చేసి కొద్దిగా 1 స్పూన్ బటర్ అయితే వేసాను. బటర్ మెల్ట్ అయ్యే వరకు కొద్దిగా బాయిల్ చేసేసుకోండి. ఎక్కువ వాటర్ మరీ బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు అంతగా అవసరం లేదు. మనం పిండిలో ఏం సాల్ట్ వేయట్లేదు, వాటర్లోనే సాల్ట్ వేసేస్తున్నాము. కావాలంటే మీరు పిండిలో వేసేసుకుంటే ఇక్కడ అవసరం లేదండి. అన్నట్టు చెప్పడం అయితే మర్చిపోయానండి. రీసెంట్గా మార్నింగ్ టైంలో అయితే నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, షార్ట్ వీడియోస్. అంటే లైక్ జనరల్గా మేమేం చేస్తుంటాము అవన్నీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా అయితే చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే వాటర్ అయితే బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న పిండి వేసేసుకోవాలండి. ఈ పిండిని మనము ఎక్కువసేపు ఏం బాయిల్ చేయనవసరం లేదు. జస్ట్ 2 నుంచి 3 సెకండ్లు కలిపేసుకుంటే ఉండగట్టేస్తుంది కదా. ఈ విధంగా అయితే సరిపోతుంది. మనకి బాగా ఫ్రై లాగా ఏమీ అవసరం లేదు. చూడండి, ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకున్న పిండిలోకి మనం వచ్చేసి కారము, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ ఏమి వేయలేదు కదండి. సో నేనైతే కారం యాడ్ చేస్తున్నాను. మీకు పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ అట్లాంటివి ఏమైనా కావాలి అంటే మీరైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ కారంతో పాటు నేను కొద్దిగా నువ్వులు వేశాను. కొంతమంది అయితే పచ్చెనగపప్పు వేస్తారు నానబెట్టుకొని, లేత పెసరపప్పు వేస్తారు. నేను ఈ సీజన్కి చలికాలానికి నువ్వులు హెల్త్కి మంచిది అని ఇలా నువ్వులు అయితే వేశాను. పిండి మొత్తం మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదండి. ఈ పిండికి మనం ఏ క్వాంటిటీ అయితే పోసామో ఆ వాటరే సరిపోతాయి అన్నమాట. ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని చాలా చిన్న సైజు ఉండలుగా చేసుకోవాలండి. హ్యాండ్కి వచ్చేసి కొద్దిగా ఆయిల్ రాసుకోండి, లేకపోతే వాటర్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒత్తేసుకొని చేత్తోనే ఇలా ప్రెషర్ లాగా చిన్నగా చేసేసుకోవాలండి. చాలా బాగున్నాయి, చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ సైజులో చేస్తే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. జస్ట్ హ్యాండ్తో ప్రెస్ చేసుకొని మనం మునివేళ్ళతో ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. మరి అన్ఈవెన్గా కాకుండా నీట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే షేపు చక్కగా వస్తుంది. అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుందండి. ఈ విధంగా అయితే నేను ఎన్ని కావాలో అన్నీ అయితే రెడీ చేశాను. ఇక్కడ చూసారా, ఆయిల్ హీట్ చేసేసుకొని ముందే పెట్టేసుకున్నాను. అప్పుడప్పుడు చేసేసి వేసేస్తున్నాను అనమాట. ఒకదాని మీదకి ఒకటి రాకుండా చేస్తే మనకి చెక్కలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. చూసారా ఎలా ఉబ్బిపోతున్నాయో. కొన్ని అయితే పూరీలు ఉబ్బినట్టు ఉబ్బినాయి అన్నమాట. ఎందుకనో మరి హ్యాండ్తో చేసిన దానికి మన ప్రెషర్తో చేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. నేను ఇదే ఫస్ట్ టైం హ్యాండ్తో, ఇది చూడండి ఎంత పూరీలాగా పొంగిపోయినాయో. చాలా బాగా అనిపించింది నాకు. కాకపోతే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ హ్యాండ్తో చేయటం అనేది. అయినా కానీ కొద్దిగా ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది కదా ఇంట్లో చేసి పెడితే. ఈ పూరీగా చేసింది అయితే పగిలిందండి, పూరీ పగిలినట్టు పగిలిపోయిందనమాట. ఇవైతే నాకు చక్కగా ఒక 15 డేస్ వరకు అయితే స్టోర్ ఉంటాయన్నమాట. ఈవినింగ్ స్నాక్గా వచ్చి నాకు స్కూల్ నుంచి రాగానే మరీ ఎక్కువేం తినాలనిపించదండి. కొద్దిగా 1-2 తినేసి నేను టీ తాగేస్తాను అనమాట. నా షార్ట్స్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేనెంత టీ లవర్నో. అలాగే మీరు కామెంట్ చేయండి, మీరు టీ తాగే ముందు ఏమన్నా తింటారా, స్నాక్స్ ఏంటని. ఆ స్నాక్స్ కోసమే నేను ఇవి చేస్తానన్నమాట. ఏదో ఒకటి సండే ఈవినింగ్ అయితే కంపల్సరీగా చేస్తాను. చిన్న క్వాంటిటీలో అయినా కానీ చేసి పెట్టుకుంటానన్నమాట. నాకైతే ఇన్ని చెక్కలు వచ్చినాయండి. చూడండి, ఇంట్లో చేసినవి
అయితే మనకు ఎంతో తృప్తిగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.